కరీంనగర్ పీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక కమలాకర్ మాట్లాడుతూ కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమగ్ర కుటుంబ సర్వే ముసాయిదాలను బహిర్గతం చేయాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. గత 50 సంవత్సరాలుగా మోసం చేసిన కాంగ్రెస్ మరోసారి బీసీలను మోసం చేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు. 42% రిజర్వేషన్ కాదు, చట్టబద్ధతో కూడిన రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేశారు. కులగణనతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అవమానపరిచిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి వెనుకబడిన కులాలే అన్ని కూడా ఆశపెట్టి ఓట్లు మొత్తం కొల్లగొట్టి బీసీల ఓట్లు మొత్తాన్ని కూడా కొల్లగొట్టి వాళ్ళకు రాజ్యాధికారం సంపాదించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు నిజంగానే వాళ్ళు చెప్పిన ప్రకారము కులగణన చేస్తారని, చేసిన తర్వాత దాని ఆధారంగా చట్టం చేస్తారు, 42% రిజర్వేషన్ ఇస్తారని, సంఖ్యాపరంగా రాజ్యాధికారం ఇస్తారని చెప్పి ఈ వెనుకబడిన కులాలు ఆశించి మొత్తం గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. ఆ రోజు బీసీలు సరే కులగణన చేస్తామన్నారు, ఆశపడ్డాం. చట్టం చేస్తామన్నారు, ఆశపడ్డాం. అసెంబ్లీకి పిలిచిండ్రు, నిజంగానే చట్టం చేస్తారని భావించాము, మాకు అవకాశం ఇస్తారని భావించాము. కానీ యథావధిగా 75 సంవత్సరాలు ఎలాగైతే మోసం చేసిండ్రో కాంగ్రెస్ ప్రభుత్వం, సేమ్ అలాగే మొన్న కూడా మోసం చేసే ప్రయత్నం చేశారు. ఒకసారి చరిత్ర చూసుకుంటే ఈ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలను ఎంత వెనుక నెట్టేసిందంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూడండి, ఎప్పుడో ఒక్కసారి కానీ కంటిన్యూ 2 సార్లు కానీ కంటిన్యూ 3 సార్లు కానీ బీసీ ముఖ్యమంత్రి వెళ్ళిండ్రు. గుజరాత్లో బీసీ ముఖ్యమంత్రి వెళ్ళిండ్రు, యూపీలో ముఖ్యమంత్రి వెళ్ళిండ్రు, ఎంపీలో వెళ్ళిండ్రు, ఈవెన్ తమిళనాడులో ముఖ్యమంత్రి వెళ్ళిండ్రు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఏదో ఒకసారి మాత్రము బీసీకి అవకాశం, దానికి తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు బీసీకి అవకాశమే రాలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి బీసీకి రాలేదు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఏ రోజు బీసీలకు అవకాశం వచ్చడంగా రానియకుండా మమ్మల్ని నెట్టేయబడ్డది. అలాగే కొనసాగుతుందని భయంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఒక వాస్తవాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే మీరే కదా ప్రజలకు చేరువేసేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగా సంఖ్యాపరంగా రాజ్యాధికారము బీసీలకు అందివ్వాలనే ఉద్దేశంతో నేను ఆన్ రికార్డ్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, 16/11/2021 అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నన్ను పిలిచాడు, నాతో పాటు ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. 16/11/2021 బకలాపురం తోటి ఒక బీసీ కమిషన్, 3 మెంబర్లతోటి ఒక చైర్మన్ తోటి బీసీ కమిషన్ వేసి నేను పక్కకే ఉన్నాను. ఆ రోజు ఏం చెప్పిందంటే, మీరు ప్రతి ఇంటికి సర్వే వెళ్ళండి, వెళ్ళి సంఖ్యాపరంగా ఓట్లు బీసీలు ఎంతమంది ఉన్నారు కులగణన చేపట్టండి. కులగణన చేపట్టిన తర్వాత దాన్ని క్యాబినెట్లో అప్రూవ్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి వారికి ప్రభుత్వ ఫలాలు అందజేద్దామని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ఆదేశించారు. సరే, వాళ్ళు కులగణన సర్వే స్టార్ట్ చేసిండ్రు. మొదలుపెట్టే ప్రయత్నంలో అప్పుడే ప్రభుత్వాలు మారిపోయిన తర్వాత అప్పుడు మన 16/11 నాడు ఎప్పుడైతే కమిషన్ ఇచ్చిందో అదే రోజు జీవో నెంబర్ 9 ఇచ్చారు. ఇక మీకు చూస్తాం, మీకు ఒక కాగితాలు పంపిస్తాం. ఇది జీవో నెంబర్ 9 ఎప్పుడు ఇచ్చింది? ఇది 16/11/2021 అప్పుడు బకలాపురం చైర్మన్ తోటి 3 జీవో నెంబర్ 9 కేసీఆర్ గారు రిలీజ్ చేసిండ్రు. అలా క్లియర్గా ఉన్నది కులగణన చేయమని చెప్పేసి. మీరు శ్రద్ధగా 9వ నెంబరు జీవో పక్కకు పెట్టేసినాం మనం. ఇది దాని తర్వాత ఇది ఏమిచ్చిండ్రు, బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి, అప్పుడు నేను మంత్రి, బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ జీవో ఇది
చాలా శ్రద్ధగా వినండి. బ్యాక్వర్డ్ క్లాస్ బీసీ కమిషన్ సంబంధించి అప్పుడు నేను మంత్రిగా ఉన్నా. దాని తర్వాత ప్రభుత్వాలు మారిపోయినాయి. 3 సంవత్సరాల తర్వాత ఆ బీసీ కమిషన్ ఒక రిపోర్టును జనవరి 29 నాడు ప్రభుత్వం సబ్మిట్ చేసింది. 2024 29 జనవరి నాడు ప్రభుత్వం సబ్మిట్ చేసింది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లేదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. అప్పుడే వాళ్ళు అనుకున్నారు, ఈ గుదిబండ మాకెందుకు పెట్టినవే బాధ అంటే, తప్పదు సార్, ఒక కమిషన్ ఏర్పడ్డది, ఆ కమిషన్ మీరు ప్రభుత్వం సబ్మిట్ చేయాలని చెప్పేసి, సబ్మిట్ చేసి నిర్ణయం మీరు తీసుకోవాలని చెప్పేసి 29 జనవరి నాడు సబ్మిట్ చేస్తే 5 రోజుల లోపలనే 4 ఫిబ్రవరి 2024 క్యాబినెట్ అప్రూవ్ చేసింది. మీకు అన్ని లెక్కలు చెప్తున్నాను. 4 ఫిబ్రవరి 2024 క్యాబినెట్లో ఇమ్మీడియట్గా దీన్ని అప్రూవ్ చేశారు. చేసిన తర్వాత కరెక్ట్ ఇమ్మీడియట్ 10 రోజుల లోపలనే అసెంబ్లీ ఏర్పాటు చేసిండ్రు. 16 ఫిబ్రవరి 2024 అసెంబ్లీ ఏర్పాటు చేసిండ్రు. 16 ఫిబ్రవరి 2024 ఆ అసెంబ్లీలో ఏం చేసిందంటే, చట్టం చేద్దామని చెప్పేసి అందరు అభిప్రాయించుకుందని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది. ఆ రోజు నేను మాట్లాడిన దీని మీద. నేను ఆ రోజు 14 నాడు ఏమని మాట్లాడినంటే, చూడండి రేవంత్ రెడ్డి గారు, మీరు తప్పు చేయకండి, శాస్త్రీయంగా మీరు లీగల్గా ఎక్కడ అభద్రత కాకుండా శాస్త్రీయంగా మీరు కులగణన చేయండి, మేము స్వాగతిస్తాము. కానీ బీసీలను మోసం చేసే కార్యక్రమం జరగకూడదు. ఎల్లేకు వేసి మల్లేకు పొగేసినట్టు నువ్వు ఇది పెట్టుకొని కోర్టు పోతే డిస్క్వాలిఫై కానీ కోర్టు కొట్టకుండా మీరు శాస్త్రీయంగా చేయాలి అని ఒక 3 ఎగ్జాంపుల్ చెప్పినాం. మీరు ఆ రికార్డ్స్లో ఉంటుంది.